మన అమరావతిని అయితే రాజధానిగా ప్రకటించడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకుంటారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలు అయితే బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో నిన్న రాత్రి సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా ఈ రోజు అయితే ఉదయం నుంచి కూడా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే పాల్గొన్నారు. కూటమి నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అయితే ఒకసారి అక్కడ కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. అంటే ఏ విధంగా ఉంది వాళ్ళకి ఇలాగా మన అమరావతిని రాజధానిగా అమరావతిని ప్రకటించడంపై వాళ్ళకి ఏ విధమైన అంటే ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మన దేవతల రాజధాని మరి మనకి తెలుగుదేశం అదే ఆంధ్రప్రదేశ్ అవతరించి శాతవాహన కాలం నుంచి కూడా మనకి దేవతల రాజధాని పిలువడే అమరావతి గురించి ఈరోజు చట్టబద్ధత చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న చాలా వరం ఇది. ఈ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ఫ్యూచర్లో చాలా గొప్ప రాజధాని అవుతుందని కోరుకుంటున్నాం. అలాగే దీన్ని చట్టబద్ధత తీసుకురావడానికి మన చంద్రబాబు నాయుడు గారి కృషి మరియు దానికి వెన్నదన్నుగా ఉన్న మన జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారికి మరియు మన మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అమరావతి, జై అమరావతి, భారత్ మాతాకి జై, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, ప్రజల రాజధాని అమరావతి, ప్రజల రాజధాని అమరావతి, ప్రజల మెచ్చిన రాజధాని అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. ఇది ఇవాళ చాలా సుదినం, గొప్ప దినం. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఓ పండగ వాతావరణంలో జరుపుకునే గొప్ప దినం. ఎందుకంటే 10 ఏళ్ల నిరీక్షణ, అనేక అవమానాలు, అనేక అగౌరవాలు, అనేక దాడులు, కానీ వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి అటు 29,000 మంది అమరావతి రాజధాని కోసం ఇచ్చిన రైతుల కష్టం, 34,000 ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్నో అవమానాలకి ఆటుపోట్లకు గురైనప్పటికీ కూడా ఇవాళ ఈ అమరావతి చట్టబద్ధత తీసుకురావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని చట్టబద్ధత చేయడానికి అన్ని విధాలుగా సహకరించిన కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారు కానీ వీరందరికీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ ఎల్లవేళ్ళ కూడా కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. వాళ్ళ రుణం ఎప్పటికీ కూడా మనం తీర్చుకోలేము. 10 ఏళ్ల కాలం ఆనాడు అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ అయిపోయిన తర్వాత వచ్చిన వైసీపీ దురాక్రమ పాలనలో జరిగిన అనేక అవమానాలను అటు అమరావతి ప్రజలు కానీ, భూములు ఇచ్చిన రైతులు కానీ, ఇటు ప్రజలు కానీ ఎన్నో కష్ట నష్టాలను చూసాం. కానీ ఇదంతటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ మళ్ళీ ప్రజలు చేసిన తప్పుని మళ్ళీ సరిదిద్దుకొని కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గౌరవ సభ నుండి గౌరవ సభగా మార్చిన ప్రజలందరూ కూడా ఎంతైనా చెప్పుకోదగ్గ ప్రజలే. ఇవాళ ఆంధ్ర ప్రజలంటే మామూలు ప్రజలు కాదు. ఏ తీర్పు అయినా నికార్సుగా ఇచ్చిన ఈ ప్రజలందరికీ కూడా ఇవాళ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కృషిని ఎంత చెప్పినా అది తక్కువే. ఇవాళ ప్రజల తాలూకు కష్టాలను చూశారు, తన కష్టాలు పడ్డారు, అనేక అవమానాలు పడ్డారు, అనేక అగౌరవాలు పడ్డారు. చట్టసభల్లో కూడా అనుచితమైన వ్యాఖ్యలను కూడా అతను పొందినప్పటికి కూడా ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసమే జీవిస్తున్న మహోన్నతమైన వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకురావడానికి అతను చేసిన కృషికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అతనికి ఎల్లవేళ్ళ రుణపడి ఉంటారు. ఇవాళ ఈ అమరావతిని చట్టబద్ధత చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా యువ నాయకులు, మా రేపటి మా ఆశాజ్యోతి మా లోకేష్ బాబు గారికి కూడా ఈ మీ టీవీ ఛానల్ ద్వారా మా ప్రజలందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా అమరావతి రాజధాని ఎన్ని కుట్రాల పనినా దానికి ఇక్కడ చెక్కు చెదరదని మీ అందరం కూడా ముక్త కంఠంతో చేస్తున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, ఆంధ్రుల రాజధాని, ఆంధ్రుల రాజధాని, ఆంధ్రుల రాజధాని, జై చంద్రబాబు, జై చంద్రబాబు. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అనేక వెన్నుపోట్లు, అనేక మాట మార్పుళ్ళు, అనేక మోసాలు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం
నరేంద్ర మోడీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు అవనివ్వండి, అందరూ కూడా ఒక అకంఠిత దీక్షతో పనిచేయడమే కాకుండా వేలాది మంది రైతుల యొక్క త్యాగానికి పూర్తి చట్టబద్ధత నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో కల్పించి క్యాబినెట్ రాటిఫికేషన్ చేసుకొని ఇవాళ అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అవతరించడం ప్రతి తెలుగోడు గర్వపడవలసినటువంటి సంఘటన. నిజంగా ఈ సందర్భంగా అమరావతి రైతాంగానికి, ముఖ్యంగా మహిళలకి 2 చేతులు జోడించి పాదాబంధనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం లేనప్పుడు, మన ప్రజాప్రభుత్వం లేనప్పుడు పార్టీ కార్యాలయానికి ఎప్పుడు వెళ్ళినా ఆడవారు, గృహిణీలు, సంసారాలు వంట చేసుకొని భర్త పిల్లల్ని చూసుకొని వ్యవసాయం చేసుకుని ప్రశాంతమైనటువంటి జీవితం గడిపినటువంటి అమరావతి మహిళా రైతులు నిజంగా వాళ్ళ బాధ వర్ణాతీతం. నేను వాళ్ళతో మాట్లాడాను. చెప్పారు, బాబు రూపాయి డబ్బు తీసుకోకుండా భూమి ఈ రాష్ట్ర బాగు గురించి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇచ్చినందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానం మాకు ఇదా? ఇంత అన్యాయమా? అక్రమ అరెస్ట్లా, అక్రమ కేసులా, ధర్నా చేయడానికి లేదు, దేవుడి దగ్గరికి పాదయాత్ర చేయడానికి లేదు, ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా అని ఎంతోమంది వాపోయారు. వాళ్ళకి ఏంటి అవసరం అండి? ప్రశాంతంగా మన గురించి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రూపాయి డబ్బు తీసుకోకుండా వేలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే ఆయన మీద నమ్మకంతో అనరాని మాటలు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, అమరావతి వేసిల రాజధాని అన్నారు. ఎంత ఘోరంగా వ్యవహరించారో అంత ఘోరంగా వ్యవహరించారు. కానీ దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు. మన వెంకటేశ్వర ఉన్నారే, న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర ఏదైతే ఉందో, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఆ పాదయాత్ర చేసి ఆ స్వామికి న్యాయబద్ధమైంది ఏది విన్నవించుకున్నా ఎప్పుడు కూడా వృధా పోదు. ఈ అమరావతి ఉద్యమం కూడా అదే అని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఈ రోజుకి కూడా అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్తూ ఈ రోజుకి కూడా మొన్న అసెంబ్లీకి రాకుండా లోక్సభలోని అదేవిధంగా రాజ్యసభలోని ఎంత ద్వంద్వ వైఖరి, ఎంత దుర్మార్గమైనటువంటి వైఖరి ఈ మన రాష్ట్రం యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవలంబించారో మనం అందరం కూడా చూసాం. దయచేసి ప్రజలు గ్రహించాలి, ఇలాంటి వ్యక్తులు పొరపాటును కూడా రారు, ఎట్టి పరిస్థితుల్లో రారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయంకి వచ్చారు. మళ్ళీ అధికారంలోకి కానీ వస్తే మరి రాష్ట్రాన్ని వదిలి మనమందరం వెళ్ళిపోవాలి తప్ప ఎవరిని కూడా ప్రశాంతంగా, న్యాయబద్ధంగా, నిజాయితీగా బతకనివారనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాలని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అమరావతి రైతాంగానికి ఇంత కార్యదక్షతతోనే ఒక శాశ్వతమైన రాజధాని ఇవ్వడానికి అఖండత కృషి చేసినటువంటి మన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ కూడా కూటమి తాలూకా బలానికి, స్థిరత్వానికి ముఖ్య మూల స్తంభం పవన్ కళ్యాణ్ గారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకించి మన ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి, అదేవిధంగా మన అమిత్ షా గారికి, ప్రత్యేకమైనటువంటి మన లోక్సభ స్పీకర్ గారికి, రాజ్యసభ చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి వర్యులు అందరికీ కూడా పేరు పేరున మన 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై అమరావతి.